వ్యక్తుల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటు అధికార పక్ష విపక్ష మాటల తోటాలతో రాజకీయం వేడుకుతోంది. ముఖ్యంగా యోభేరి కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి తన పంథా కొంత మార్చుకున్నారా, పార్టీలో ప్రముఖులు ఆయనకి కొంత సలహాలు ఇవ్వడంతో వాటిని అమలు చేస్తున్నారా అనే యాంగిల్లో కూడా కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీల్లో చేరికలు, కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలు కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులుగా ఉన్న వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించమన్నట్టు ప్రత్యేకమైన కమిటీలు కూడా నియమిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో అధికారాన్ని టార్గెట్ గా చేసుకుని వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి తన పంథా మార్చుకుంటున్నారా, మరి అధికార పక్షం వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళ విషయంలో మాట్లాడదాం. మరోవైపు ఎన్నికల హామీల్లో కొంత శాతం కూడా అమలు చేయలేదని భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ముఖ్యంగా ఉద్యోగులందరికీ ఇప్పటివరకు లెక్కేస్తే ఒక్కొక్కరికి 62,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది నిరుద్యోగ భృతి అని కూడా ఆయన కామెంట్ చేశారు. అలాగే ముద్రగడ పద్మనాభం మళ్లీ రిజర్వేషన్ల అంశం మీద కథం తొక్కుతున్నారు. ముఖ్యంగా ఇక పవన్ కళ్యాణ్ బీజేపీని టార్గెట్ చేస్తూ వరుసగా ప్రత్యేక హోదాకు సంబంధించి, అంతకుముందు దేశభక్తి జాతీయ గీతం, అలాగే రోహిత్ వేముల అంశానికి సంబంధించి కూడా ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. ఈ అంశాల మీద మనం మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు టి లక్ష్మీనారాయణ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత. ఇక లైవ్ లో మనకు అందుబాటులోకి వస్తున్నారు వర్ల రామయ్య గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అలాగే సాకే శైలజనాథ్ గారు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అనంతపురం నుంచి అందుబాటులోకి వస్తున్నారు. రైట్, లక్ష్మీనారాయణ గారు, మీకు ఏమైనా అనిపిస్తుంది అంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సభల్లో సాధారణంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, అధికారాన్ని టార్గెట్ చేస్తారు. అయితే ఖచ్చితంగా మనం ఒక ఏడాదిలోనో 2 ఏళ్లలోనో అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు అన్యాయంగా చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ రద్దు చేద్దాం, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ఆయన పంథాలో కూడా కొంత మార్పు వచ్చిందా, ముఖ్యంగా కులాల వారీగా ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకుని పార్టీని బలోపేతం చేసుకునే కార్యక్రమం ఏమైనా చేస్తున్నట్టు అనిపిస్తుందా? సహజంగానే 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎన్నికల వాతావరణాన్ని వచ్చేటువంటిది జరుగుతుంటుంది. కాస్త ముందస్తుగానే ఆంధ్రప్రదేశ్లో ఈ వాతావరణం సృష్టించబడతా ఉంది. రాజకీయ పార్టీలు సహజంగానే ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీలని, ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల హామీలు ఏమి ఇచ్చారు, వాటిని ఏ మేరకు అమలు చేశారనేటువంటిది లోతుగా అధ్యయనం చేసి లోపాలు ఏమన్నా ఉంటే ఎత్తి చూపడం ద్వారా ప్రజల మధ్యలోకి వెళ్ళడం, ప్రజల ఆదరణను పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటాయి. సరే, ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఏడాదిగా అసలు ఎన్నికలు అయిపోయిన, ఆ మాటకు వస్తే ఎన్నికలు అయిపోయిన మరో రోజు నుంచే ఈ ఎన్నికల గురించి మాట్లాడుకోవడం జరుగుతున్నది. వచ్చే ఎన్నికల గురించి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారు రాబోయేది మనమే అని. ఏదో ఈసారి కొద్దిపాటి ఓట్ల తేడాతో తప్పిపోయింది, వచ్చేసారి మనదే. వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఇచ్చేస్తామని, కడకు అమరావతిలో భూముల సేకరణ సంబంధించిన విషయంలో కూడా ఆ భూములన్నింటినీ వాపస్ ఇస్తామని, ఇవన్నీ కూడా ఇట్లాంటి ప్రకటనలు చేస్తున్నారు. కొద్దిగా తొందరపాటు అభిప్రాయాలు కానీ కనిపించినాయి జనానికి. సో ఇప్పుడు సగ భాగం అయిపోయింది కాబట్టి సహజంగానే ఇది మరింత స్పీడ్ పెంచినట్టు. కొన్ని సందర్భాల్లో 2019 ఎన్నికలు కూడా మాట్లాడకుండా ఏదో ఒకటే ఏడాదిలోనే ప్రభుత్వం వచ్చేస్తుంది, ఈ గవర్నమెంట్ పడిపోతుంది, ఇప్పుడు వెంటనే ఎన్నికలు జరిగితే అది ఓడిపోతుంది, మనమే అధికారానికి వస్తాను, నేను ముఖ్యమంత్రిగా ఇది చేస్తాను, కొంత తొందరపాటు తనం అది కనిపిస్తుందేమో అనేటువంటిది జనంలో వచ్చింది. నాలాంటి వాళ్ళు కూడా అభిప్రాయపడ్డాం. సరే, ఇప్పుడు సగభాగం అయిపోయింది కాబట్టి సహజంగానే ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలపైన కానీ, ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాల అమలుకు సంబంధించి పూర్తి స్థాయిలో అవి అమలు చేస్తున్నారా లేదా అనేటువంటి విషయాలపైన, అది ముద్రగడ పద్మనాభం కానీ లేకపోతే ఇతర రాజకీయ పార్టీలు కానీ, ఎవరు కూడా ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్లే కాకుండా ప్రజలు కూడా అడిగేటువంటి హక్కు ఉన్నది. ఎందుకంటే ఇక ఒక 1 ఇయర్ అయిపోయిన తర్వాత సహజంగానే పూర్తి స్థాయి ఎన్నికల వాతావరణం వస్తుంది, ఇంకా మీరు చేసేది ఏంటి అనేది వస్తుంది. సరే, ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విషయాల్లో అనేక విషయాలు కొన్ని సానుకూలమైనటువంటివి ఉన్నాయి, కొన్ని ప్రతికూలమైనటువంటివి ఉన్నాయి. ఉదాహరణకి అది విభజన తర్వాత పూర్తిగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, కేంద్రం మీద ఎక్కువగా ఆధారపడినటువంటి రాష్ట్రం, కేంద్రం ఇస్తున్నటువంటి సహకారంలో చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఒక పోలవరం మినహాయించి లేకపోతే 1-2 మినహాయిస్తే మిగిలినటువంటి విభజన చట్టంలో పేర్కొన్న ఏ హామీని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నటువంటి దాఖలాలు లేవు.
కడకు రెవెన్యూ లోటును కూడా పూర్తి స్థాయిలో ఇవ్వనటువంటి పరిస్థితి. ఏదో 16,000 కోట్లు ఉంటే 4,000 కోట్ల లోపు ఇచ్చి సో ఈ కాలయాపన హామీలు అంటే చేస్తున్నారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం హామీలు సక్రమంగా నెరవేర్చట్లేదనో, లేకపోతే కేంద్రంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్రానికి తెచ్చుకోలేకపోతుందనే అంశం మీద బలపడే అవకాశం ఎక్కువ కనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి? అది ఇంకా కొంతకాలం వేచి చూస్తే తప్ప మనం ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేము. పద్మ గారు, మీరు ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా అధికారం టార్గెట్ చేశారు, ఆ విషయం పదే పదే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సాధారణంగా రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం అధికారమే ఉంటుంది, దాన్ని కాదనే పరిస్థితి. అయితే కొంత పంథా మార్చుకున్నట్లే కనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే గతంలో వారి మీద కొన్ని విమర్శలు పార్టీలో నాయకులు, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన నాయకులు చేసేవారు. ఇప్పుడు కొంత ఆ స్టైల్లో ఏమైనా మార్పు వచ్చిందనుకోవాలా? అంటే స్టైల్లో మార్పు అనేటటువంటిది దానికి సంబంధించినటువంటిది పెద్దగా చర్చించాల్సినటువంటి ఇది లేదనేటటువంటి నా ఉద్దేశం. ఆయన అంతకు ముందు ఇప్పుడు కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు వ్యూహాలకు సంబంధించినటువంటిది అప్పుడు జాగ్రత్తగానే ఉన్నారు, ఇప్పుడు జాగ్రత్తగానే ఉంటున్నారు. కన్సిడరేషన్ మరింత పెరిగింది అనేది పాయింట్. సహజంగా అనుభవం మీద కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది ఉంటుంది ఎవరికైనా. కానీ ఇవాళ ఏంటంటే పోయేవాళ్ళు ఎప్పుడైనా విమర్శిస్తారు. ప్రతి నాయకుల్లో కూడా కొన్ని విమర్శించేటటువంటి విషయాలు ఉంటాయి. అలా అనుకుంటే మేము అనుకుంటాం చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు 99% చాలా పాజిటివ్ విషయాలు ఉన్నాయనేటటువంటిది. కనుక ఎవరి నాయకుడికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు మార్పు అనేటటువంటిది రాదలుచుకుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిలో ఎన్ని మార్పులు రావాలనేటటువంటి ఒక పెద్ద చాంతాడంత లిస్టు తయారు చేయగలుగుతారు వాళ్ళ నాయకులకు ఒక క్వశ్చనర్ ఇస్తే. కానీ మీ నాయకుల్లో మార్పు రావడం మీకే పాజిటివ్ గా మరింత అనుకూల అంశాలు కలిగే పరిస్థితి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ఏదో రాజకీయాలు తెలియలేదని, లేకపోతే ఇప్పుడు ఏదో నేర్చుకుంటున్నారు, ఇప్పుడు మార్పు వచ్చింది అనేటటువంటి స్థాయిలో కాదు అని చెప్పడం నా ఉద్దేశం. సాధారణంగా కొన్ని మార్పులు అనేటటువంటి అనుభవం మీద, అదేవిధంగా ఖచ్చితంగా ఈసారి విజయం సాధించాలనేటటువంటి దాని మీద కొన్ని చేంజెస్ అనేటటువంటి కనిపించవచ్చు. తొందరపడ ఆయన ఇష్యూస్ కు సంబంధించి సరే, తొందరపడకపోతే తెలుగుదేశం పార్టీకి లాభం, కానీ తొందరపడడం వల్ల ప్రజలకు లాభం, రాష్ట్రానికి లాభం. మేము తొందరపడడం అవసరం అనుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా ఈ పాలనకు సంబంధించినటువంటి చాలా అసంతృప్తి అనేటటువంటిది ఉంది. ఎందుకంటే మొదటి 5 సంతకాలే ఫెయిల్ అయిన తర్వాత ఇంకా అది తొందరపడడం క్వశ్చనే ఉంటుంది. మొదటి 5 సంతకాలు ప్రజలకు సంబంధించి అమలు చేయలేనప్పుడు ప్రతిపక్షం అడగకపోతే ప్రతిపక్షానికి అర్థమే ఉంది. ఇవాళ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. మేము తొందరపడ్డం కాదు, ప్రజలు అడుగుతా ఉన్నారు. ఈ పరిపాలనకు సంబంధించి ఒకసారి మోసపోయాం, మేము హామీలని నమ్మి మోసపోయాము. కాబట్టి ఇవాళ హామీలకు సంబంధించినటువంటిది మేము సాధించుకోవాలనేటటువంటి తపన వాళ్ళల్లో ఉన్నప్పుడు వాళ్ళ గొంతుగానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, రుణమాఫీ జరిగిందా అంటే లేదు అని ఇలా ఊపుతున్నారు. ఆ పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. అది కనుక వాళ్ళకి అందుతున్నాయా లేదా అనేటటువంటిది వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఎవరు దాన్ని మైమర్పించగలరు? సో పార్టీలో ఈ మధ్య జరుగుతున్న చేరికలు ఇతర పార్టీల నుంచి కానివ్వండి, బయట నుంచి కానివ్వండి, కొంత బూస్టింగ్ ఇచ్చే అంశం ఒకటైతే, మరోవైపు సరే మీరు టార్గెట్ చేయడం, ఎక్కడైతే అసంతృప్తులు ఉన్నారో లేకపోతే కులాల వారీగా, నియోజకవర్గాల వారీగా బలమైన నాయకులను చేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, రెండో వైపు ఈ మధ్య జరుగుతున్న ఈడీ అటాచ్మెంట్లు కొంత ఇబ్బంది కలిగించే అవసరమా నాయకుడికి? అంటే ఈడీ అటాచ్మెంట్లు ఇవన్నీ కూడా గతానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటివే. ఇంతకుముందు కూడా మేము చెప్పాం, పొలిటికల్ కేసు అయినప్పుడు ఈ పొలిటికల్ కేసుకు సంబంధించినటువంటిది ప్రతిదీ కూడా దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమయంలో ఒక ప్రెషర్ అనేటటువంటిది ఏదో జరుగుతుంది అనేటటువంటి ఒక ఇది కల్పించడం అనేటటువంటిది చట్టపరంగా జరుగుతున్నటువంటి వాటిని కూడా అధికార పక్షం అదే ప్రత్యర్థి పార్టీలు అనేటటువంటి దాన్ని ఒక పొలిటికల్ ఇష్యూ చేస్తాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, ఇది 5 ఏళ్ల నుంచి వింటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తెల్లారితే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అనేటటువంటి మాట 5 ఏళ్ల నుంచి వింటున్నాము. పొలిటికల్ కేసు అయిన తర్వాత ఇవాళ ఒక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి భూ కేటాయింపుల నిబంధనలకు విరుద్ధంగా జరిగాయనేటటువంటి పరిస్థితి వస్తే ఈ దేశంలో అందరు ముఖ్యమంత్రులు జైలుకి వెళ్లాల్సిందే. అట్లాంటి పరిస్థితి లేనప్పుడు ఒక పొలిటికల్ గా పెట్టిన కేసు అయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కేసే లేదు. అట్లాంటిది అయినప్పుడు నిజం నికార్సుగా తేలుతుంది, కోర్టుల్లో తేలుతుంది. ఆ విశ్వాసంతో మేము ఉన్నాం. కనుక ఇవాళ అటాచ్మెంట్లు అనేటటువంటిది దీంతో జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతుంది అనేటటువంటి తమ సామర్థ్యం నిరూపించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతుంది అనేటటువంటి క్రియేట్ చేసే విషయం ఏమైనా తీసుకుంటే అంతకంటే పిటి ఇంకోటి లేదు. రామయ్య గారు, మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకటి, ముఖ్యంగా ప్రధానమైన ప్రమాణంలో చేసిన 5 ఎన్నికల హామీలను నెరవేర్చని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. రెండోది, అధికార పక్షం మీద వస్తున్న ఎక్కడో అక్కడున్న కొద్ది వ్యతిరేకతను ప్రధాన ప్రతిపక్షం తీవ్ర స్థాయిలో తనకు అనుకూలంగా మలుచుకునే పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా మీకు? నమస్కారం అండి రిషి గారు, అక్కడ ఉన్న పెద్దలందరికీ, పద్మ గారికి అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ మన లక్ష్మణరావు గారు విశ్లేషిస్తున్నారు. ఆయన విశ్లేషణతో నేను పూర్తిగా ఏకీభవిస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిలో కొంచెం మార్పు వచ్చింది అన్నట్టుగా ఆయన మాట్లాడుతుంటే ఏమీ మార్పు రాలేదండి, మా నాయకుడు అలాగే ఉన్నాడు అన్నట్టుగా పద్మ గారు అంటున్నారు. అది పద్మ గారికి ఎక్కువ తెలిసి ఉండాలి లక్ష్మణరావు గారి కంటే, ఎందుకంటే ఆమె ఆ పార్టీలో అత్యంతగా దగ్గరగా ఉంటారు కనుక ఆమెకే తెలిసి ఉండొచ్చు. ఆయన మారకపోతే మంచిదే, మారారని చెప్పి కొంచెం లక్ష్మణరావు గారు ఏదన్నా ప్రజలకు ఏమైనా ఉపయోగపడవచ్చు, ఆయన
కొంచెం అందరి మాట వింటున్నాడు, ఈ క్యాస్ట్ ఈక్వెషన్స్ మీద కూడా కొంచెం ఆధారపడుతున్నాడన్నా కూడా ఆమె ఒప్పుకునే స్థితిలో లేరు. అది వాళ్ళ పార్టీ విషయమే కాదంటలేదండి. ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తొందరబాటుతనం ఉన్నదనేది అందరికీ తెలుసు, ఆమెకు తెలుసు, పార్టీ నాయకులు. ఎలా చెప్పగలరు రామయ్య గారు అని మీరు అడిగితే, తండ్రి శవము ఇంటికి చేరకముందే, ఆ శవ పరిస్థితి కూడా తెలియకముందే ఛిద్రాభిద్రమైన ఆ శకలాలు కూడా పూర్తిగా ఎలా ఉన్నా కూడా తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో మీరు మాట్లాడినప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ కూర్చోడానికి కాదు మేము టీవీలకు వచ్చేది. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ కూర్చోడానికి కాదు మేము వచ్చేది. అందుకు కాదు. విషయాలు మాట్లాడండి, విషయాలు మాట్లాడండి. నువ్వు చూసావా శవాన్ని? నువ్వు చూసావా? నువ్వు చూసావా? ఆధారాలు లేకుండా మాట్లాడద్దు, ఆధారాలు లేకుండా మాట్లాడద్దు. ఎన్టీ రామారావుని చెప్పులతో కొట్టించి చంపించినటువంటి పరిస్థితి మీది. ఆయన చావుకి కారణమైనటువంటి వాళ్ళు మీరు. అది రాష్ట్రం అంతా చూసింది. రాజశేఖర రెడ్డి గారి శవం ఉన్నప్పుడు జగన్ సంతకాలు పెట్టాడనేటటువంటిది ఏ ఒక్కరు చూడలేదు. కేవీపీ ప్రస్తుత పరిస్థితి మాట్లాడుకుందాం. 2.5 ఏళ్లు పాలన గడిచిన తర్వాత పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. రిషి గారు, మిస్టర్ రిషి, ఆమె మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు. మీరు అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు, కట్టుకథలు మాట్లాడుతున్నప్పుడు చూస్తూ ఊరుకోరు. నేను చెప్తా పద్మ గారు, రామయ్య గారు ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుకుందాం దయచేసి. ఇవాళ పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం. 2.5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం హామీలు అమలు చేయట్లేదు, అసంతృప్తితో ఉన్నారా? అందుకే ఏడాదిలోనూ 2 ఏళ్లలోనూ జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారా? దాని గురించి చెప్పండి. రిషి గారు, అతని తొందరపాటు చర్య గురించి, తొందరపాటుతో అతను ఉన్నదని నేను చెప్పొద్దా? మరి మీరు మానేయమంటే మానేస్తాను. చెప్పండి, ఇప్పుడు పరిస్థితి గురించి చెప్పండి. ప్లీజ్ హియర్ మీ. దయచేసి నా మాట కూడా వినాలి, మీరు. ఆమె మాట్లాడిందంతా విన్నాను నేను మాట్లాడింది వినమనండి. నేను తప్పు మాట్లాడితే లెటర్ కౌంటర్ చెప్పండి. రామయ్య గారు, హామీల అమలు గురించి ప్రజల్లో అసంతృప్తి ఉందా? సబ్జెక్ట్ నాకు అర్థమైంది, ఇష్యూ నాకు అర్థమైంది. లక్ష్మణరావు గారు వినండి సార్. లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ఆయనకి తొందరపాటుతనం ఉన్నది అన్నారు. నేను దాన్ని ధృవీకరిస్తున్నా. తప్పది, నేను ధృవీకరిస్తున్నా. లక్ష్మీనారాయణ గారి స్టేట్మెంట్ ని దాని మీదే మొత్తం చర్చ నడపలేం కదా. ఇప్పుడు ప్రభుత్వం మొదట్లో ఇచ్చిన 5 హామీల అమలు కూడా నెరవేరలేదనేది ప్రధానమైన కామెంట్. దానికి సంబంధించి చెప్పండి. మీరు నన్ను ఇట్లా అడగటం వల్ల టైం వృధా అవుతుంది. నేను అదే దారిలోకి వస్తున్నా. అతని క్యారెక్టర్ చెప్పదలుచుకున్నా. అతనికి తొందరపడతాను ఎక్కువ. ఎప్పుడెప్పుడు చంద్రబాబు గారు దిగిపోతారు, 5 ఏళ్లు కాదు 3 ఏళ్లు ఉంటే బాగుండు, 2.5 ఏళ్లు ఉంటే బాగుండు ఎలక్షన్స్ అనుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఎవరు వెళ్ళినా చప్పట్లు కొడతారండి జనం. చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తుతారండి. ఈ రోజున రైతు రుణమాఫీ జరగకపోతే 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి, ఈ రోజున 43 లక్షల మందికి 1000 రూపాయలు చొప్పున పెన్షన్, ఇవన్నీ ఏమైనండి? ఎన్ని లెక్కలోని అబద్ధాలా? ఈ రోజున వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళు బోర్డుల మంది రైతులు ఈ రోజున రైతు రుణమాఫీ పొందారు. పేర్లు చెప్పమంటారు, అడగమంటే నేను చెబుతాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులు బోర్డుల మంది, లక్షల సంఖ్యలో వాళ్ళు రైతు రుణమాఫీ పొందినారు. వాళ్ళ పేర్లు ఇవ్వమంటారా? అడగండి, ఆమె అడిగితే నేను పేర్లు ఇస్తా. నా ఒక్క పవర్ కాన్స్టిట్యుయెన్సీ లోనే 7,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులు, బడా రైతులు 1,00,000 రూపాయల పైన రైతు రుణమాఫీ పొందారు. పేర్లు కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ డబ్బు తీసుకోకూడదు కదండి. లెక్క చెప్పారు రామయ్య గారు. ఉద్యోగం అన్న చంద్రబాబు నాయుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఎన్నికల ముందు వాగ్దానాల్లో ఆ వాగ్దానం నెరవేర్చడంలో కొంచెం ఆలస్యమైంది, నేను ఒప్పుకుంటున్నా. ఇంకా మాకు 2.5 సంవత్సరాల సమయం ఉంది. తప్పకుండా నిరుద్యోగులు ఆదుకోవటానికే ఇప్పుడు ఈ పరిశ్రమలు తీసుకొస్తుంది వాళ్ళ కోసం, ఈ ప్రణాళికలన్నీ వాళ్ళ కోసం. ఏ నిరుద్యోగిని ఇబ్బంది పడేటట్లుగా మా ప్రభుత్వం చేయదండి. ఈ రోజున నాకు బెల్ కంపెనీ వచ్చిందండి. మా కష్టార్జితం మంది బెల్ కంపెనీ పామర్ కాన్స్టిట్యుయెన్సీలో దాదాపు 700 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అది నిరుద్యోగ సమస్య తీర్చడం కాదా? అంటే మేము అధికారంలో రావటం వాళ్ళ ఇంటికి వెళ్ళి జీతాలు ఇస్తామా?
ఏమి అదే పరిపాలన పట్ల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారండి. వాగ్దానం ఇస్తే అందరి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వచ్చేటట్లుగా మేము ప్రణాళికలు చేస్తున్నాం, Right. పరిశ్రమలు పెట్టబోతున్నాం. ఈ రోజున ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, కనీసం ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో సంస్థలు వస్తున్నాయి. కూడా ఒక్క వీటన్నిటిలో కూడా ఉద్యోగం ఇవ్వలేదని నిరుద్యోగ సమస్య తీవ్రమైన విమర్శ తీరుతుంది. చేశారు వైసీపీ తప్పకుండా నిరుద్యోగులు మేము ప్రధాన ఆదుకుంటామండి. రామయ్య గారు, ప్రభుత్వ ఉద్యోగాల మాట పక్కన పెట్టి ప్రైవేట్ రంగంలో కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. చాలా తప్పండి, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదండి. ఆయన అబద్ధాలు మాట్లాడతాండి. కరుణాకర్ రెడ్డి గారు ఈజ్ ఎ ఫ్రస్ట్రేటెడ్ పర్సనాలిటీ. అట్లా కాదండి, ఈ రోజున ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఎన్ని మంది చెప్పండి? నా హౌసింగ్ కార్పొరేషన్ లో రేపు 2000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నామండి. మేము నోటిఫికేషన్ ఇచ్చాము, మేము అవుట్ సోర్సింగ్ మొత్తం రమ్మంటున్నాం. ఈ రోజున ఇవటన్నిటిని కూడా చేసి స్థిరంగా అందరికీ మేము ఈ రోజున ఉద్యోగ కల్పన చేయాలి. నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించడం మా బాధ్యత అండి. మా మీద నమ్మకం పెట్టుకున్నారు, వాళ్ళందరూ మాకు ఓట్లు వేశారు, మా మీద బాధ్యత ఉంది. మా పనులు మమ్మల్ని చేసుకోండి. 2.5 సంవత్సరాల సమయం మాకుంది. తప్పకుండా ఎన్నికల హామీల అమలులో ఎంత శాతం సక్సెస్ కాగలిగింది ప్రభుత్వం అంటే చెప్పగలుగుతారా? ఎంత శాతం హామీలు అమలు చేయగలిగారంటే? తప్పకుండా అండి, తప్పకుండా ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తూ వస్తున్నాం. ఈ రోజునే 100% రాదండి. వాళ్ళ అవగాహన రాజ్యం అదే. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెబితే వినరు. వాళ్ళకి తెలీదు, చెబితే వినరు. అక్కడ సాకే మన ఎక్స్ మినిస్టర్ ఉన్నారు, చెప్పండి. ఎన్నికల తెల్లారే మొత్తం 100% అమలు చేస్తారండి. టైం ఉంది. నిరుద్యోగులందరినీ ఉద్యోగులు చేస్తాం తప్పకుండా. మాజీ మంత్రిగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా ఎన్నికల హామీలు నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో 2.5 ఏళ్ల కన్నా ఎక్కువ సమయం పడుతుంది. ఇంకా ఉద్యోగస్తులకు సంబంధించి ఇంకా మేము చేయడానికి ఉంది, అవకాశం ఉందని రామయ్య గారు అంటారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి బలపడుతున్నారా? తన పంథ మార్చుకున్నారా? కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నుంచి చేరికలు దానికి సంకేతమా? ఈ అంశాలు మీరు చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మారలేదని చెప్తున్నారు మేడం. నిజమండి, పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారు నాకేం మారినట్లేం కనిపించలేదు. వారు వారి స్టైల్లో రాజకీయాలు చేస్తా ముందుకు పోతా ఉన్నారు. సో దట్ ఈజ్ హిజ్ విజ్డమ్. కాకపోతే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎన్నికల హామీలు అమలు చేయడం కోసమే ఇస్తారండి. కాకపోతే పోయిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అసలు అధికారం కోసం ఇబ్బడిగా ఒక 600 దాకా ఇచ్చాయండి ఎన్నికల హామీలు. బట్ నేను చెప్పేంటే రామయ్య గారికి కానీ ఎవరికైనా చెప్పేంటంటే, పూర్తిగా ఇంతవరకు ఏ హామీ కూడా అమలు చేయలేదండి. ఫర్ ఎగ్జాంపుల్, మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పాం. ఫస్ట్ సైన్ పెట్టి మా రోజు నుంచి అందరికీ మాఫీ అయిపోయింది. నేనేమంటానంటే 2.5 years అంటే లాస్ట్ డే చేస్తారా? అంటే జస్ట్ 1 day 1 month బిఫోర్ ఎలక్షన్స్ చేసే అవకాశమా? నేను ఏదేమంటే ఇది కాదండి. ఇది మనం కొన్ని విషయాలను ఒప్పుకోవాలి. నిరుద్యోగుల వృత్తి అన్నది ప్రధానమైన అంశం. ఒక్క పైసా ఇంతవరకు ఇవ్వలేదు. ఉద్యోగాలు కూడా రామయ్య గారు బహుశా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఏమో 2000 ఇవ్వబోతారో తెలియదు, కానీ మొత్తం మీద ఒక జాబ్ చార్ట్ పెట్టి మరి క్యాలెండర్ పెట్టి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ జాబు లేదు, చార్టు లేదు. నేను చెప్పేది ఏంటంటే, కొన్ని విషయాల్ని మనం 2.5 years ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంగానే, ప్రభుత్వం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఈ రాష్ట్రానికి ప్రభుత్వం, అంతేగాని అది ఏ ఒక్కరి ప్రభుత్వమే అట్లే ఉండదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమో లేక అట్లుండదు కాబట్టి. సో అంతేకాకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు నిజంగానే ఆయన 100% ఏ హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. 100% ఆ కొద్దిగా దఫాలుగా చేసే ప్రయత్నం. కానీ ఇచ్చిన మాట ఏంటంటే బేషరతుగా, నాకు ఎన్నికల మేనిఫెస్టో, తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో బైహార్డ్గా ఉందండి. ఆయన ఏం మాట్లాడంటే, అన్ని విషయాలను పరిశీలించి నేను ఈ హామీలను ఇస్తా ఉన్నాను. ఏ హామీలు అంటే, నేను అప్పులు మాఫీ చేస్తాను, మహిళల అప్పులు మాఫీ చేస్తాను, అట్లాగే విద్యార్థి రంగానికి, నిరుద్యోగ రంగానికి, యువ రంగానికి నేను ఉద్యోగాలు ఇస్తాను, ఇవ్వకపోతే వాళ్ళకు 2000 రూపాయలు డబ్బులు ఇస్తాను అని మొత్తం దేశమంతా రాశారండి, ఈ రాష్ట్రం అంతా. బాబు వస్తే జాబ్ వస్తుంది అని రామయ్య గారు ఉద్యోగాల పార్టీలో మాట్లాడాలి. దాదాపు 1 లక్ష మంది దాకా ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి అండి, రకరకాల మార్గాల్లో. అంటే మన రైతుల దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ, లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ దాదాపు 82,000 లెక్కే ఉంది ఇక్కడ. నేనేమంటానంటే, కొన్ని విషయాలు ఒప్పుకోవాలి.
వాళ్ళు అధికారం కావాలనుకుంటా ఉన్నారు. మరి ఏం చంద్రబాబు నాయుడు ఈ So, 5 నెలలు పరిపాలించి గెలుపుదాం అనుకోలేదు కదా. ఇప్పుడు ఈ ఉద్యోగాలు రాలేదనో లేకపోతే హామీల అమలు కావట్లేదనో మీరు చెప్తున్నట్టు వైసీపీ చెప్తున్నట్టు కాస్త అసంతృప్తిగా ఉన్న ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైపు ఏమన్నా చూస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడం కారణం అదేనా? లేకపోతే కాంగ్రెస్ నుంచో బీజేపీ నుంచో నాయకులు ఈ మధ్య వైసీపీలో జాయిన్ అవడానికి కారణం అదేనా? ఎట్లా చూస్తున్నారు దీన్ని? ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి చేరికలు ఇంకా చాలా ఉండబోతున్నాయనే వార్తల నేపథ్యంలో ఇట్లా కాదండి. ఇప్పుడు ఫోన్లేండి రాజకీయాలు ఈ మధ్య కాలంలో పార్టీ మారడం అనేది గొప్ప అంశంగా పరిగణించబడతా ఉంది. దాన్ని ప్రజలు డిస్కస్ చేయాలి ఆ విషయాన్ని. కాకపోతే ఒక్కొక్క పార్టీ ఒక విధంగా ముందుకెళ్తుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోకి పోవద్దని ఎట్లా చెప్పగలం? మనం చెప్పలేం కదా. కాకపోతే దాంట్లో ఒక సంవత్సరానికి అధికారంలోకి వస్తామన్న మాట ఎందుకు కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది అలాంటి వాళ్ళకు కూడా. ఇది డెమోక్రసీలో ఇది. బట్ జనాలు లేకపోవడం ఒక రాజకీయ పార్టీ హక్కు. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీజేపీ టీడీపీ నుంచి వైసీపీ సజ్జన గారు ఏ దారి కనిపించని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాము వెళ్ళలేక తమ వారసులు వైసీపీలోకి పంపిస్తున్నారా? సో ఆ మాత్రం ఉన్న కాంగ్రెస్ అవకాశాలు కూడా గండిపడుతోందా? అంటే ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్లీ నాయకులు అన్నది ఉంటారు, ఈ మధ్యకాలంలో పోతున్నారు కూడా. అయినా వైసీపీలో ఉన్న నాయకులంతా దాదాపు 90% కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాని వాళ్ళు ఎంచుకోవాలి అక్కడ అంతే. అంటే చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మీ పేరు కూడా వినిపిస్తుంది. బట్ అంటే థింక్ ట్యాంకులుగా ఉన్న ఉండవల్లో లేకపోతే శైలజనాథ్ లాంటి నాయకులు, అవునవును మాజీ మంత్రులు వైసీపీ వైపు వెళ్తారని కదా. పాపం నిజంగా ఈ నిమిషం వరకు వైసీపీ వాళ్ళు నాతో మాట్లాడంగా, నేను వైసీపీ వాళ్ళతో మాట్లాడంగా ఇంకా జరగలేదండి. ఏదో మీలాంటి మీడియా ప్రముఖులు వాటిని రాస్తుంది. మొన్న ఎప్పుడో ఒక టీవీలో చూశారు, నిరాకరించిన శైలజనాథ్ అని. ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అవన్నీ మాట్లాడడంలే. చెప్పేదంటే అదే గొప్ప విషయంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. స్టే ట్యూన్. షో పద్మ గారు, మనం ఇందాక అనుకున్నట్టుగా అధికార పక్షం వైపు జనరల్ గా చేరికలు జరుగుతాయి, కానీ ప్రధాన ప్రతిపక్షంలో ఈ మధ్య జరుగుతున్న చేరికల్ని ఏ రకంగా చూడాలి? రెండోది, మీరు యువభేరితోటి ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తుంటే పవన్ కళ్యాణ్ ట్వీట్ల ద్వారా అదే యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రెండు గురించి చెప్పండి. అదే కంటిన్యూషన్. ఇందాక మిత్రులు శైలజానాథ్ గారు, అదేవిధంగా రామయ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది మారలేదని నేనేదో చెప్పినట్టుగా కొంచెం సరే ఏదైనప్పటికీ కూడా నేను మరొకసారి స్పష్టంగా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వల్ల పార్టీ ఓడిపోలేదు, అది ఒక ప్రచారము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ మారినందువల్ల విజయ అవకాశాలు మెరుగవుతున్నాయి అనేటటువంటి దృష్టితో చూడవద్దు. మార్చాల్సినటువంటి విషయాలు ఆయన మార్చుకుంటారు ఖచ్చితంగా. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కారణం కాదు, ఒక్కడికి వ్యతిరేకంగా అనేక శక్తులు కాంగ్రెస్ పార్టీతో సహా మొత్తం కూడా కూటమిగా పనిచేశారు, వ్యతిరేకంగా పనిచేశారు. మోడీ, పవన్ కళ్యాణ్, అదేవిధంగా అనేక అబద్ధం, చివరకు ప్రజలను కూడా మోసం చేస్తూ అనేక హామీలు ఇచ్చారు. మోసం చేస్తూ ఇచ్చినటువంటి హామీలు ఏమిటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తే అది మరింత అనుకూలంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీ కలిసి రావడం ఇప్పుడు సమస్య కాదండి. అది కాంగ్రెస్ పార్టీతో కలుస్తామనేటటువంటిది అది అసలు జరగనటువంటి పని. కాబట్టి ఇవాళ చర్చించాల్సినటువంటి విషయం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరికి సంబంధించినటువంటిది ఎంత ప్రచారం చేశారనేటటువంటి దాన్ని నేను కోట్ చేస్తున్నా. ఇంకోటి, నిరుద్యోగ భృతి అనేటటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో ఆయన మాట్లాడింది ఏంటి? 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము, ఈ ఉద్యోగం వచ్చేదాకా కూడా ఉద్యోగం ఇస్తాము, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, ఉద్యోగం వచ్చేంత వరకు కూడా 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు. వచ్చేంత వరకు ఇస్తామని చెప్పింది మీరే కదా. మీరు చెప్తేనే అడుగుతారు ఎవరైనా. చెప్పండి, ఎవరైనా ఎందుకు అడుగుతారండి? కాపులేని ఎందుకు అడుగుతారు? మీరు చెప్పారు కాబట్టి, ఊరూరా తిరిగి రిజర్వేషన్స్ అని మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నారు. అది ప్రజలను మోసం చేస్తూ ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కారణం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, ఆయన ఏదో ఇప్పుడు మారిపోయాడు అనేటటువంటి ఆ ప్రచారం గురించి మాత్రమే నేను మాట్లాడాను. ఇక సరే, పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లు సంధిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా నిన్న ప్రత్యేక హోదా మీద పెట్టారు ట్వీట్. అదే ఇప్పుడు కొత్త చూస్తున్నాం, చక్కగా ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేసేటటువంటి యుగం వచ్చింది అనేటటువంటి నాకు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అర్థమవుతుంది. శుభ్రంగా
సినిమాలు చేసుకుంటూ ట్వీట్లు చేసుకునేటటువంటి రాజకీయాలు కొత్తగా చూస్తున్నాం. సరే, ఓకే, దీని మీద నేను కామెంట్ చేసేది ఏం లేదు. కానీ అందులో పవన్ కళ్యాణ్ గారు దానికి ప్రజలు రియాక్ట్ అవుతారు కదా, ఖచ్చితంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా రీచ్ అవుతుంది. నేను అంటున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఊరూరా తిరిగి బాబు గారి మీద, మోడీ గారి మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది అని చెప్పి ఆయన ప్రచారం చేశారు. ఇవాళ వాళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారనేటటువంటి రాష్ట్ర ప్రజల ముందు ఉన్నటువంటి విషయం. దీని మీద ఆయన తిరిగిన వాడు నువ్వు అయినప్పుడు నేను ఆ రోజు నేను పొరపాటు చేశాను, వీళ్ళని పొరపాటుగా అర్థం చేసుకున్నానని అన్న చెప్పాలి. ఇంట్లో కూర్చొని ట్వీట్లు చేసుకుంటూ ఉంటే అదే ఇద్దరు గురించి ఆయన మాట్లాడాలి, మోడీ గురించి మాట్లాడాలి, బాబు గారి గురించి మాట్లాడాలి. ఇద్దరు తరపున ఆయన ప్రచారం చేశాడు కనుక భవిష్యత్తు చూద్దాం ఆయన ఏ వైఖరి. మీరు ఎట్లా చూస్తారు పవన్ కళ్యాణ్ పలు అంశాలు తీసుకున్న వారు రోజుకు ఒక అంశం మీద ట్వీట్ చేయడాన్ని? మరి పద్మ గారు ఇంట్లో కూర్చొని కూడా రాజకీయాలు చేయొచ్చా అని కామెంట్ చేశారు, ఎట్లా చూస్తున్నారు? ఏ రాజకీయ నాయకుడైనా పార్టీ పెట్టుకున్న తర్వాత ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలపైన స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అప్పుడే ప్రజల ఆదరణ పొందగలరు. సరే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన పార్టీ పెట్టుకున్నాడు, ఎన్నికల్లో పోటీ చేయలేదు, బీజేపీ టీడీపీ కాంబినేషన్ను గత ఎన్నికల్లో సమర్థించారు. అయినప్పటికీ తన మీద బాధ్యత ఉంటుంది. ప్రజలను ఓట్లేయమని, ఆ కూటమిని గెలిపించమని అడిగాడు. కాబట్టి ఆ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే అడిగే హక్కు ఆయనకు కూడా ఉంటుంది. లేకపోతే ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, ఆయన అప్పుడప్పుడు వచ్చి కొన్ని సమావేశాలు సభలు పెట్టి అడగడం ఒకటైతే, ఈరోజు సోషల్ మీడియాను ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అది ప్రధానమంత్రి గారు మొదలుకొని చాలామంది ఈరోజు అదే మార్గాన్ని చూస్తున్నారు. పత్రిక ముఖంగా వచ్చి పత్రికల వాళ్ళని, మీడియా వాళ్ళని ఫేస్ చేసి విమర్శలు, వీటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి అవసరం లేకుండా వాళ్ళు చెప్పదలుచుకున్నది ఒక ట్విట్టర్ రూపంలో పంపించేయడం. మోడీ గారు చేస్తున్న పని కూడా అదే. ప్రధానమంత్రిగా ఉండి కూడా కడకు పార్లమెంటుకు కూడా రానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇది ఆ మాధ్యమాన్ని ఎంచుకోవడాన్ని మనం అభ్యంతర పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఆయన ప్రస్తావిస్తున్నటువంటి అంశాలుగా వస్తే, మొన్న వచ్చినటువంటి అంశం అది ఇప్పుడు అప్రస్తుతం, ఒక విధంగా పక్కన పడిపోయినటువంటి దాన్ని ఇప్పుడు మళ్ళా దాన్ని అనేటువంటిది. కానీ ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది అది ఒక సమస్య, లివింగ్ ఇష్యూ. అది కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో తెలుగు ప్రజల్ని, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని దగా చేసిందనేటువంటి భావన ప్రజల్లో గాఢంగా ఉన్నది. అది రాబోయే ఎన్నికల్లో కూడా ఒక సమస్యగానే మారుతుంది. అదే అంశమే జగన్మోహన్ రెడ్డి గారు యోభేర్ పేరుతో జనాల్లోకి వెళుతున్నారు. తెలుగుదేశం పార్టీ అంతకన్నా గొప్ప ప్యాకేజీ మనకు సహాయం మేలు జరుగుతుంది కాబట్టి అది ఒప్పుకున్నాం అని చెప్తోంది. అంటే వీరు ఇప్పుడు స్పందించడం వల్ల, ట్వీట్ల వల్ల ఏమైనా రెస్పాన్స్ ఉంటుందా, కేవలం చర్చకు మాత్రం? నేను అదే అంటున్నా, వచ్చే ఎన్నికల్లో కూడా ఇది ఎన్నికల ఎజెండాగా మారుతుంది. ఎందుకంటే ఆ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయినటువంటిది, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, అప్పుల పాలైపోతా ఉంది. ఆ ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని చెప్పినటువంటి, రాజ్యసభలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయకపోవడం అనేటువంటిది వాగ్దాన భంగం. అది ఇష్యూగానే ఉంటుంది. దాన్ని లైవ్లో పెట్టడం అనేటువంటి దానికి ఈయన ట్వీట్ కూడా ఉపయోగపడుతుంది. ఈయన ఈరోజు చెబుతున్నది ఏంటి, వాస్తవం కూడా అది. ఇవాళ ఏముంది ఆ ప్యాకేజీలో? అసలు ప్యాకేజే కాదు. ప్యాకేజీ అనే మాట కేంద్ర ఆర్థిక మంత్రి కూడా వాడలేదు. మిగిలినటువంటి బీజేపీ నాయకులు, మిగిలినటువంటి వాళ్ళు టీడీపీ నాయకులు వాడుకోవడం తప్ప ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది దాన్ని ఇవ్వకుండా చేసింది దగానే. దాంట్లో రెండో మాటకు స్థానం లేదు. ఇది ప్యాకేజీ కాదు అసలు. బీజేపీతో పాటుగా తెలుగుదేశం పార్టీ కూడా బాధ్యత వహించాల్సి వస్తుందా? ఈ రోజు వాగ్దానాన్ని అమలు చేయకపోవడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటిది, అది దగా. వీళ్ళు దాంట్లో భాగస్వాములే కేంద్ర ప్రభుత్వంలో. ఈ రోజు గట్టిగా అడిగి ప్రత్యేక తరగతి హోదా మాకు కావాలి అని అనకుండా, ఇచ్చింది ఏమీ లేకపోయినప్పటికీ దాన్ని ఒక ప్రత్యేక ప్యాకేజీ, దానికంటే గొప్పదాన్ని ప్రచారం చేసుకోవడం వీళ్ళ యొక్క వైఫల్యాన్ని బహిర్గతం చేస్తున్నారు. రామయ్య గారు సిద్ధంగా ఉన్నారా బాధ్యత తీసుకోవడానికి? రిషి ఒక నిమిషం ఇవ్వాలి. రిషి చెప్పండి. కూడా ప్రత్యేక హోదా రావటం రాష్ట్రానికి శుభదాయకమన్న ఆలోచన నుంచి మేము బయటపడలేదండి. కాకపోతే రాష్ట్ర అభివృద్ధి జరగాలి, చాలా ఛాలెంజ్లు మనకు ముందున్నాయి. ముందు ఈ ప్యాకేజ్తో మన రాష్ట్ర పనులు చేసుకుంటూ ముందుకెళ్దాం. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఈ ప్రత్యేక హోదాని విడనాడిందని కానీ వదిలేసామని కాదండి. అవసరం వచ్చినప్పుడు మరలా మేము మా పంజా విప్పుతాం,
మా నోరు విప్పుతాం, మా ఒత్తిడి చేస్తాం. ప్రత్యేక హోదాని మేము వదిలే క్వశ్చన్ లేదు బ్రదర్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఈ రోజున అట్లని చెప్పి పోరాటం కాదు, అది వచ్చేంత వరకు ఈ రోజున జరగవలసిన పనులు ఆపుకోవటం కూడా మాకు ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఒక తెలివైన పొలిటీషియన్, ఒక సీజన్డ్ పొలిటీషియన్ ఎలా చేస్తాడో అలా చేస్తున్నామండి. ఏమన్నారు రిషి గారు? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏకీపిస్తున్నారా విభేదిస్తున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలతో ఏకీభవించటం ఇదని కాదు. ఆయన మాతో సన్నిహితంగా ఉంటున్నారు, మేము చేసే పనులు సమర్థిస్తున్న మాట కరెక్టే. అంత మాత్రం చేత ఆయన వ్యాఖ్యలన్నింటినీ మేము సమర్థించవలసిన అవసరం లేదండి. అతను ఈ రోజున ప్రభుత్వం మా నడవడిక మీద ఎక్కడన్నా తప్పటడుగు వేస్తే మేము తప్పటడుగు వేసినప్పుడు ఆయన చెప్పొచ్చు మీరు తప్పటడుగు వేస్తున్నారండి. ఈ సమస్యకు వచ్చినప్పుడు మమ్మల్ని కాదు అడగాల్సింది, ఆయన కరెక్ట్ వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు, బీజేపీని అడుగుతున్నారు కనుక వాళ్ళు సమాధానం చెబుతారు. అంటే అందులో మీరు కూడా ఎన్డీఏలో మీరు భాగస్వామిగా ఉన్నారు. రెండోది హామీ తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద లేదా? సరే ఆయన ప్రశ్నించకపోయినా ఒకటి బీజేపీని స్ట్రైట్ గా ఆయన టార్గెట్ చేస్తూ అడుగుతున్నారు. సో ఎస్ఆర్ నో ఆయన వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీపిస్తారా లేదా? తప్పకుండా రాష్ట్రానికి హోదా కావాల్సిందే, రాష్ట్రానికి హోదా కావాల్సిందే. దానికోసం ఫైట్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంటే చూస్తూ ఊరుకోమండి. ఈ రోజున ప్యాకేజ్ ఎందుకు వై వీ హావ్ యాక్సెప్టెడ్ ప్యాకేజ్? ఈ రోజున రాష్ట్రం నడవాలి, రాష్ట్రం ముందు పెను సవాళ్లు ఉన్నాయి. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో రాష్ట్ర బండి నడుస్తుంది. ఈ బండిని పట్టాలు ఎక్కించవలసిన బాధ్యత ప్రజలు మాకు ఇచ్చారు. కంటి తుడుపు మాత్రమే రిషి గారు అసలు నా మాట జనాల్లోకి వెళ్ళనివ్వట్లేదు. మీరు నా మాట, నా వాయిస్ ని ఎందుకో నాకు గొంతు నొక్కుతున్నారన్న ఫీలింగ్ వస్తుంది. ఓకేనండి, ఎందుకంటే మీకు మాకేదో కొంచెం నేను బయట ఉన్నాను కదా, కొంచెం ఇదా ఉన్నాను. నేనేమంటున్నాం ఈ రోజున వై వీ హావ్ యాక్సెప్టెడ్ ప్యాకేజ్. రాష్ట్రం నడవాలండి. రాష్ట్రం ఉంది. ఇప్పుడు రింగ్ రోడ్లు వేసుకున్న ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ 7 రహదారులు పెట్టాము ఈ రోజున ఇంపార్టెంట్ సిటీస్ అన్నిటికీ. ఇవన్నీ నడవాల్సింది. టెంపరీ మనం తాత్కాలిక సెక్రటేరియట్ బ్రహ్మాండంగా నడుస్తుంది. పర్మనెంట్ సెక్రటేరియట్ మనం కట్టుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఆకర్షించే అమరావతి నగరాన్ని నిర్మించాలా, ఆ బాధ్యతలన్నీ మా మీద ఉన్నాయి కనుక వీ హావ్ యాక్సెప్టెడ్ ప్యాకేజ్. నడుస్తూ ఉంది, బండి సజావుగా సాగుతుంది. భవిష్యత్తులో కూడా హోదా కావాలంటే కావాలని అడిగే వాళ్ళ మేమే ముందుంటాం బ్రదర్. రైట్. శైలజానాథ్ గారు, వాట్స్ యువర్ రెస్పాన్స్? రిషి, నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు పద్మా గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని 3 సార్లు వాడారు. రాజకీయాలు అనేది వ్యక్తుల యొక్క ప్రయోజనాలతో ముడిపడి ఉండవు, అది ఒక భాగం. దాంట్లో కాంగ్రెస్ పార్టీ లేని భారతదేశాన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేని భారతదేశంలో ఉన్న ఒక అసహనం కానీ, ప్రజల మధ్య విభేదాలు కానీ, రాష్ట్రాల మధ్య సమస్యలు కానీ, కనుక ఇది ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఊరికేదో ఒక ఆవేశంలోనో అట్లా చూస్తే దానికి అర్థం కాదు. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నో కాంగ్రెస్ పార్టీ అసలుకి ఈ దేశం ఇంత ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు. ఈ రోజున 2.5 yearsలో ఎంత అతలాకుతలమైందో మీకు తెలియదేం కాదు. సరే, మీరు ఎంత మాట్లాడినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక సంఘటన లేదా ఒక రోజు చూసే ప్రయత్నం మానేమని నా కోరిక. ఎందుకంటే ఈ భారతదేశం మొత్తం ఓవరాల్ గా మొత్తం అసలు ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిపాలన మా పరిపాలనతోనే అది కంపేర్ చేయబడుతుంది. ఈ రోజున ఏదైనా సరే ఉద్యోగాలు కావచ్చు, మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఒకే ఒక సంవత్సరం 2.5 సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాను. కనుక ఉద్యోగాలు కానీ లేక హౌసింగ్ కానీ ఏదైనా సరే చివరికి బియ్యం విషయం కానీ కంపారిజన్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని ఒక్క నిమిషం అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎట్లా? తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, బీజేపీ అంతా ఒక్కటే. వాళ్ళు ఒకరికొకరు మాడుకుంటే ఎట్లా? ప్రత్యేక ప్యాకేజ్ అనే మాట రామయ్య గారు చెప్పాలి, చంద్రబాబు చెప్పాలి. ప్రత్యేక ప్యాకేజ్ అనే మాట భారత ప్రభుత్వం ప్రకటించిందా? ఏదో ముగ్గురు కూర్చొని, ఆఖరికి అక్కడ అశోక్ గజపతి రాజు కూడా అక్కడ ఆ రోజు లేడండి, ఎవరో ముగ్గురు కూర్చొని ఏదో ఇది ఇస్తామంటే అవన్నీ కూడా ఆ రోజు పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న అంశాలతోటి పికప్ చేసి తగ్గించి పెట్టారు. రాయలసీమకి 24,000 కోట్ల రూపాయలు రావాలి. ఏవండి? కాబట్టి తప్పించుకునే మాటలు. మోడీ అంటే తెలుగుదేశం పార్టీకి భయం, అంతకంటే నాకు అర్థమైంది లేదు. ఈ రోజున ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వగలిగింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇవ్వమని చెప్పారు.
బీజేపీ వాళ్ళు ఇది ముగిసిన అధ్యాయం అని సో వెంకయ్య గారు 2019 ప్రకటించారు. ఎన్నికలకు సర్దుకుపోదాం లేని బాబు గారు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వగలిగింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే. మేమే ఇస్తాం దాన్ని. దాదాపు ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అనేది కూడా ఎన్నికల కాదు, ప్రజల అజెండాలో ఉంది. రైట్. ప్రత్యేక హోదా అనేది ప్రజల సెంటిమెంట్ గా ఉంది. పద్మ గారు, ఈరోజు మనం ఓటింగ్కి వెళ్తా ఉన్నాం, 90%, 99% దాదాపు అనుకూలంగా ఇస్తున్నాం. ఒక నిమిషం ప్రత్యేక హోదా ఒక ఇంపార్టెంట్ అజెండాగా మారుతుంది. రైట్. కాబట్టి ఊరికి తప్పించుకునే మాటలు మాట్లాడితే ఎట్లా? వచ్చే ఎన్నికలు అనేటటువంటి ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఆ రోజు రాజ్యసభలో ఇచ్చినటువంటిది, అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో మోడీ గారు ఇచ్చినటువంటిది, ఇన్ని విషయాలు ఉండగా ఈరోజు దీన్ని దాటుకుని ఎలక్షన్ అనేటటువంటి తెలియదు. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదిలో వస్తాం అనేటటువంటిది కాదు, ఎప్పుడు ఎన్నికలు జరిగినా అనేటటువంటి ఆయన వాడుతున్నారు. ఏడాదిలోనా కావచ్చు, 2 ఏళ్లలోనా కావచ్చు, 2 వేళ్లలోనా కావచ్చు, ఎప్పుడు ఎన్నికలు జరిగినా అనేటటువంటి అంటున్నారు తప్ప ఏడాది తర్వాత మేము అధికారంలోకి వస్తామని అనడం లేదు. అది ఇందాక డెమోక్రసీ గురించి శైలజానాథ్ గారు మాట్లాడారు కనుక నేను కోట్ చేస్తాను. ఫైనల్ గా రామయ్య గారు, అన్ని పార్టీలకు ముఖ్యంగా మీ ప్రతిపక్ష పార్టీలకు ఎజెండా ప్రత్యేక హోదా కాబోతోంది. సో ఈ లోపే మీరు దానికి సంబంధించి ఏదో క్లారిటీ తెచ్చుకోకపోతే ఖచ్చితంగా అధికార పార్టీకి ఇబ్బంది అయ్యే అంశమే అవుతుంది కదా. ఏమేమో ఇబ్బంది ఉండదండి. ప్రజలు మా మీద నమ్మకం ఉంది. భవిష్యత్తులో కూడా ప్రజలను మమ్మల్ని నమ్ముతారండి. వీళ్ళందరినీ నమ్ముతారని ఊరికేదో ఒక ఎండమావులాగా వాళ్ళకి కనపడుతుంది తప్పితే ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు. ఇప్పుడు మేము చేస్తున్న పనికి సంతృప్తికరంగా ఉన్నారు. భవిష్యత్తులో మేము చేయబోయేదానికి కూడా వాళ్ళు ఇష్టపడుతున్నారు, మా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. భవిష్యత్తు కూడా మాదేనండి. వీళ్ళందరికీ రేపు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండబోతున్నారు తెలుస్తుంది. రిషి గారు, లేని ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కోసం పాకులనే పార్టీ అది. ప్రత్యేక ప్యాకేజీ లేదు, చట్టబద్ధత కోసం ప్రయత్నం. మాత్రం ప్రజల మధ్యలో ఉంటాం. ఎవరెవరు ఎక్కడ ఉంటారో, ఏ పరిస్థితిలో, ఏ గుహలో దాక్కుంటారో భవిష్యత్తు తెలుపుతుంది. ప్రజల మధ్య ఉంటాం. ప్రజలు మమ్మల్ని ఆసక్తిగా మమ్మల్ని చూస్తారు, మా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఎవరెవరు ఎక్కడ ఉంటారో భవిష్యత్తు తెలుస్తుంది. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపు లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.